నమస్తే అండి, నేను మీ అనురాధను మాట్లాడుతున్నాను. ఈరోజు వీడియో అనుకుంటున్నారా, చూసారా గార్డెన్లోకి అయితే వచ్చానండి. నిజంగా ఇవాళ హార్వెస్ట్ అయితే ఒక వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. నిజంగా అసలు బీరకాయలు వచ్చినాయండి. నిజంగా ఎంత పెద్ద పెద్ద బీరకాయలు అంటే అంత పెద్ద బీరకాయలు వచ్చినాయి. ఇవాళ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. నిజంగా మనం పెట్టే కన్నా పెట్టకుండా వచ్చే క్రాప్ ఎలా ఉంటుందంటే చాలా బాగా కాస్తాయి కదండి. ఇది చూడండి, నేను కాయలు అనేవి చూస్తూ ఉంటాను వీడియోలో. ఇది బాగా ఎండగా ఉంది, పైకి ఉన్నాయి కూడా. ఇప్పుడు నేనైతే కోస్తున్నాను, చూడండి. చూసారా, ఇది చాలా పెద్ద కాయ వచ్చి క్రాప్ అయితే ఉంది, పైన ఉన్న క్రాప్ అయితే చూసారా. ఇప్పుడు మనం అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ కాయల్ని. వచ్చేసినాయి మన గార్డెన్లో అయితే వంకాయలు కూడా ఉన్నాయి. వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చిక్కుడుకాయలు ఉన్నాయి కానీ మనకి ఇంకా అవలేదు, ఇంకా మొన్నే కదా కోసాను. ఇంకా చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, అవి తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక రోజు. ఈ మట్టికి బీరకాయలు మట్టికి ముదిరిపోతున్నాయి, ముందర ఈ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మినిమం 2 కేజీలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం, కోద్దామండి ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి. మరి అయితే కోతున్నారండి, బీరకాయలు అయితే కోసేస్తున్నారు చూసారా. చూసారా ఎంత పెద్ద బీర. ఇంకా ఉన్నాయండి, కోస్తున్నారు సార్ అయితే. చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి మన గార్డెన్లో. అసలు ఈ విత్తనం అయితే నేను పెట్టలేదండి, దాంట్లో వచ్చిందండి ఈ మొక్క అయితే. స్మాల్ కాయ అయితే వచ్చింది, ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. పైన అయితే ఒక్కో కాయ ఉంది, చాలా పైకి ఉంది అదైతే. చూసారా ఇంకా ఉన్నాయండి బీరకాయ, కోద్దాం మనం. అది కూడా మనం కోసేసుకుందాం, మళ్ళీ ముదిరిపోతాయి కదండి. ఒక్కటి అయితే నాకు వదిలేస్తాను. ఇది చిన్న కాయ. సరే, మన గార్డెన్లో అయితే నిజంగా ఇవన్నీ అంటే పెద్ద పెద్ద బీరకాయలు వచ్చినాయి. మినిమం 2 కేజీల పైనే ఉంటాయి అనుకున్నానండి. చాలా పెద్ద కాయలు. ఈరోజు హార్వెస్ట్ నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా ఎంత బాగా వచ్చిందంటే మనం ఇచ్చిన పోషకాలు బట్టి కాయలు ఇలా వస్తూ ఉంటాయని నాకు తెలిసింది. చూసారా, ఇంకా ఉన్నాయి పిందులు, మనం ఇంకా అవ్వాలి. అది 4-5 డేస్లో అవుతాయి. అది కూడా ఒక రోజు హార్వెస్ట్ చేసుకోవచ్చు. వంకాయలు ఉన్నాయన్నాను కదా, గిన్నె అయితే నిండిపోయిందండి. నేను నిజంగానే వంకాయలు అయితే తర్వాత కోద్దామని ఉంచేసాను. ఇంకా బీరకాయలు ఉన్నాయి కదా, అవి అయితే ఈరోజు వండేస్తాను నేనైతే. సరే, ఎలాంటివి చూపిస్తూ ఉంటాను మన ఛానల్. కొంచెం ఫాలో అవుతూనే ఉండి, నా వీడియో నచ్చినా, నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోలు అడుగుతుంది మీ అనురాధ. బాయ్ అండి.